హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జిహెచ్ కలెక్షన్స్. నేను ఈరోజు మీ అందరికీ అగారో ఆల్ఫా రోబో వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. ఈ రోబో వ్యాక్యూమ్ క్లీన్ ద్వారా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి నేను చేసిన వీడియో అండి ఇది. ఇది పనిచేయాలంటే మనకి కావాల్సిందల్లా మన ఇంట్లో వైఫై కనెక్షన్ అయితే ఉండాలండి. వైఫై కనెక్షనే కాకుండా దీనికి ఇది పనిచేయాలంటే ఈ రోబో వాక్యూమ్ క్లీనర్కి ఒక యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ని మన ఫోన్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటే చాలండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని అది ఏ టైంకి పనిచేయాలి, ఏ టైంకి వచ్చి బయటకు వచ్చి క్లీన్ చేయాలి అనేది మనం టైం సెట్ చేసేస్తే అది ఛార్జింగ్ డాక్ నుండి బయటకు వచ్చి ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తుందండి. నేను ఇచ్చిన టైము దానికి ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చి అది మొత్తం క్లీనింగ్ అయితే చేస్తుంది. దీనిలో డ్రై ఒకటే కాదండి, డ్రై క్లీనింగ్ ఒకటే కాదు, వెట్ క్లీనింగ్ కూడా ఉంది. మాప్ కూడా ఉంటుంది దీనికి. కింద డస్ట్బిన్తో పాటు మాప్ కూడా ఉంటుంది. అలాగే వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్లో మనం ఒక 250 ml వాటర్ వేస్తే చాలండి. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు దీనికి. 250 ml వాటర్ వేస్తే మొత్తం అదే క్లీన్ చేసేస్తుందండి. మాపింగ్ కూడా చేసేస్తుంది. అలాగే దీనికి మాప్ మైక్రో ఫైబర్ క్లాత్ అయితే ఇస్తారు, దాంతో మాపింగ్ అది చేస్తుంది అనమాట. ఆ మాప్ కూడా మనం తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే డస్ట్బిన్ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీనింగ్ అది చేసుకుంటూ ఉండాలి. చూడండి, అది బెడ్స్ కిందకి కానీ లేకపోతే మన కౌచెస్ ఉంటాయి కదా, కౌచ్ కిందకి కానీ అన్నిటి కిందకి మనం వెళ్ళి క్లీన్ చేయలేని దగ్గరికి అన్నిటి ప్లేసెస్ అన్ని దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేస్తుందండి చాలా నీట్గా. వీటికి పైన సెన్సార్ అనేది ఉంటుందండి. ఆ సెన్సార్ ద్వారా చూసుకుంటుంది అనమాట. ఇల్లు మొత్తం మ్యాపింగ్ చేసుకుంటుంది. మ్యాపింగ్ చేసుకొని ఎక్కడెక్కడ క్లీనింగ్ చేయాలి అన్నీ చూసుకుంటుంది. ఒకవేళ దీనికి ఏమైనా అడ్డం వచ్చిందనుకోండి, పక్కకి వెళ్ళిపోతుంది. పక్కకి వెళ్ళి మళ్ళీ సైడ్కి తిరిగి మళ్ళీ క్లీనింగ్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇది కార్పెట్స్ అండ్ మళ్ళీ డోర్ మ్యాట్స్ పైకెక్కి మరీ క్లీనింగ్ అయితే చేసేస్తుందండి. కార్పెట్స్ ఉన్న వాళ్ళకైతే ఇంట్లో ఇది చాలా బాగా వర్క్ చేస్తుందండి. చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుంది. అలాగే ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళకు కూడా పెట్స్ వాటి హెయిర్ అది ఉంటుంది కదా, వాటి ఫర్ అదంతా అవి కూడా చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తుందండి. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఊర్లో లేకపోయినా ఇంట్లో లేకపోయినా కానీ మన ఫోన్లో ఉన్న యాప్ ద్వారా దానిని మనం ఆపరేట్ చేయొచ్చు. మనకి ఒకవేళ అన్ని రూమ్స్ క్లీనింగ్ అవసరం లేదు, హాల్ ఒక్కటే చాలు అనుకుంటే కనుక హాల్ ఒక్కటే మనం మ్యాప్లో సెట్ చేస్తే చాలు, అది ఒక్కటే క్లీన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను టేబుల్ పైన పెట్టాను. టేబుల్ పైన పెట్టడం వలన అది చూసారా, టేబుల్ పైన కూడా పడిపోకుండా అలాగే క్లీనింగ్ అయితే చేస్తుందండి. చూస్తున్నారు కదా, అస్సలు పడిపోదండి. అదిగా చూడండి, ఎడ్జెస్ వరకు వెళ్తుంది కానీ పడిపోదన్నమాట. కింద పడిపోకుండా మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటుంది. దాని అంతటా అదే క్లీనింగ్ చేసుకుంటుంది. దీనిని నేను అమెజాన్లో తీసుకున్నానండి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా నా ఇమిటేషన్ జ్యువెలరీ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా మీరు నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఇదిగో చూడండి,
దీనికి నేను ఇచ్చిన టాస్క్ అయిపోయిందనమాట. మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేసేసింది. ఇప్పుడు దాన్ని ఛార్జింగ్ డాక్ దగ్గరికి వెళ్తుందనమాట. ఈ ఛార్జింగ్ డాక్ని వెతుక్కుంటుంది ఎక్కడుందా అని. ఆ ఛార్జింగ్ డాక్ ఎక్కడుందో చూసుకొని అక్కడికైతే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుందండి. ఒకసారి ఛార్జింగ్ పెడితే 100 మినిట్స్ వరకు వస్తుందండి. మా ఇల్లు క్లీన్ చేయడానికి దానికి ఒక 60 మినిట్స్ అయితే సరిపోతుంది. అదిగో చూడండి, ఛార్జింగ్ డాక్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటుంది. ఇది మా అమ్మాయి నాకు మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ చేసిందండి. ఇది చూడండి చూడండి, డస్ట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.